హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఈ వీడియోలో మీకు దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని చూపించబోతున్నా. ఈ విగ్రహం హైదరాబాద్ లో ఎక్కడుంది, ఈ విగ్రహం ప్రత్యేకతలేంటి, ఈ విగ్రహాన్ని చూసేందుకు ఎలా వెళ్ళాలి, ఆ వివరాలన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. అక్కడి వరకు వెళ్లి చూడలేని వాళ్ళు ఈ వీడియో చూసేయండి. ఖచ్చితంగా దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి. చాలా మంది వీడియోలు అయితే చూస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు. వీడియో చూసాక నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. వీడియోను పూర్తిగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. ఈ ప్లేస్ నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. లైట్ల వెలుగుల మధ్య ఆ అంబేద్కరుడు సూపర్ గా కనిపిస్తాడు. నెక్స్ట్ అదే వీడియో చేస్తా. ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కి అక్కడ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తుంది దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. తెలంగాణ ప్రభుత్వం దీన్ని హైదరాబాద్ నిర్మించింది. హుసేన్ సాగర్ తీరంలో దాదాపు 12 ఎకరాల స్థలంలో ఈ అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ గార్డెన్, ప్రసాద్ ఐమాక్స్ మధ్యలో ఉంటుంది. 2016లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించాలని శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2021లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇక అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని 2023 ఏప్రిల్ 14న ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇక విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ ఆకారంలో మ్యూజియం, లైబ్రరీ ఏర్పాటు చేశారు. 50 అడుగుల వెడల్పు, 50 అడుగుల ఎత్తులో నిర్మించిన బేస్మెంట్ నుంచి విగ్రహం పాదాల వరకు వెళ్లేందుకు 2 అధునాతన లిఫ్ట్లు ఉంటాయి. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు కదా, డైరెక్ట్ గా చూడకపోయినా ఫోటోలలో చూసే ఉంటారు. అచ్చం అట్లనే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిర్మించారు. కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనే సంస్థ విగ్రహ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. బేస్మెంట్ గా నిర్మించిన పార్లమెంట్ నమూనా భవనం కోసం ఆగ్రా, నోయిడా, జైపూర్ నుంచి ఎరుపు, గోధుమ రంగులో ఉన్న రాళ్లను ఉపయోగించారు. అంబేద్కర్ విగ్రహానికి బూట్లు, కాళ్ళు, చేతులు, భారత రాజ్యాంగ పుస్తకం, భుజాలు, తల ఇలా విగ్రహ భాగాలను నోయిడాలో తయారు చేయించారు. విగ్రహం లోపల అంతా స్టీల్ వాడగా పైపూత మాత్రం కంచుతో తయారు చేశారు. ఎందుకంటే ఏ కాలంలోనైనా విగ్రహం షైనింగ్ తగ్గకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పాలియూరేథిన్ కెమికల్స్ తో కోటింగ్ చేసిన విగ్రహం ఏ వాతావరణమైనా తట్టుకునేలాగా తీర్చిదిద్దారు. పీఠంపైకి ఎక్కి విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్ల దారి, ర్యాంప్ ఉంటుంది. ఇక విగ్రహం దిగువ భాగంలో పీఠంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో అంబేద్కర్ రచనలు, ఆయన చరిత్రకు సంబంధించిన అంశాలు, కీలక సందర్భాలను తెలిపే పుస్తకాలు, చిత్రాలుంటాయి. ఇక భవనం లోపల ఆడియో విజువల్ రూమ్ ఉంటుంది. అందులో అంబేద్కర్ జీవన విశేషాలను ప్రదర్శిస్తారు. ఈ అంబేద్కర్ స్మృతి వనం కోసం విగ్రహం పక్కనే కొద్ది స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో రాక్ గార్డెన్, ల్యాండ్స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటైన్స్, స్టోన్ వరకు ఉంటాయి. దాదాపు 450 కార్లు పార్క్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతం 11.7 ఎకరాలు. ప్రధాన అనుబంధ భవనాలు వచ్చేసి 1.35 ఎకరాలు. చుట్టూ పచ్చదనం కోసం 2.93 ఎకరాలు. పేవ్డ్ ఏరియా కోసం 1.37 ఎకరాలు. చుట్టూ అభివృద్ధి చేసిన ప్రాంతం వచ్చేసి 1.23 ఎకరాలు. కామన్ పార్కింగ్ కోసం 4.82 ఎకరాలు కేటాయించారు. ఇక విగ్రహం విషయానికి వస్తే విగ్రహం ఎత్తు వచ్చేసి 125 అడుగులు, పీఠం ఎత్తు 50 అడుగులు, మొత్తం ఎత్తు వచ్చేసి 175 అడుగులు. ఈ విగ్రహం తయారీకి 791 టన్నుల స్టీల్, 96 టన్నుల ఇత్తడిని వాడారు. ఈ విగ్రహం తయారీ కోసం దాదాపు 425 మంది కష్టపడ్డారు. హుసేన్ సాగర్ తీరాన ఈ 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం జీవం పోసింది శిల్పీరామ్ వంజీ సుతార్. మహారాష్ట్రకు చెందిన ఈయన వయసు 98 ఏళ్లు. దేశంలోని అతిపెద్ద విగ్రహాలన్నీ సుతార్ రూపొందించినవే. పార్లమెంట్ భవనం వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి గుజరాత్ లోని నర్మదా నది తీరాన కొలువైన ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు రూపం ఇచ్చింది కూడా ఈయనే. భారత ప్రభుత్వం ఈయన్ను 1999లో పద్మశ్రీతో, 2016లో పద్మభూషణ్తో సత్కరించింది. ఇక హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో రాజసంగా నిలబడిన మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అప్పుడే ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బిఆర్ అంబేద్కర్ విగ్రహం చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా గుర్తించిన హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఇక ఈ అంబేద్కర్ విగ్రహానికి కుడివైపు నుంచి కొద్ది దూరంలోనే కొత్త సచివాలయం ఉంటుంది. అలాగే ఆ సచివాలయం ముందు భాగంలో అమరవీరుల స్తూపం ఉంటుంది. ఆ రెండింటికి సంబంధించి వీడియోలు కూడా చేశాను. వాటికి సంబంధించిన వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. దయచేసి ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలు చేసేలా మీ సపోర్ట్ ఇవ్వండి. ఇస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.